తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత నందమూరి తారక రామారావు మనవడు ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, పోస్టర్లు కానీ, బ్యానర్లు కానీ మరేదైనా సరే ఏది కనిపించినా సరే పక్కలో బాంబు పడ్డట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడిపోతున్నారు. గతంలో మనందరికీ తెలుసు, కృష్ణా, గుంటూరు, విజయవాడ అండ్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనేక చోట్ల పలు జిల్లాల్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు సభలు సమావేశాలు నిర్వహించినా, ఎక్కడ లోకేష్ యువగళం పేరిటో మరొక పేరుతోనో సభలు సమావేశాలు నిర్వహించినా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యక్షమవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యక్షం కావడమే కాకుండా వాళ్ళు ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు, లేదా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు, లేదా మరో రకమైన ఏమంటాం జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఫోటోలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అందులో ఉన్న నినాదం ఏంటంటే కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్. ఇది ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కు, బాలకృష్ణకు మింగుడు పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మేమంటే తెలుగుదేశం పార్టీ అనుకునే వాళ్ళు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ. ఇది మా ఫ్యామిలీకి సంబంధించింది అని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను ఎట్లాగూ నేరుగా వీళ్ళెవరూ తలపడలేరు ఆయనతోటి, అది అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ ఆయన అభిమానులు ఎక్కడైనా అటువంటి ప్రదర్శన నిర్వహిస్తే, జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా నినాదాలు ఇస్తే వాళ్ళతో కొన్ని సందర్భాల్లో గతంలో ఘర్షణలు కూడా జరిగాయి. మచిలీపట్నం వంటి చోట ఘర్షణలు జరిగాయి గతంలో. ఇప్పుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన సన్నివేశాలు కూడా తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీశాయి. ఎందుకు చర్చకు దారితీశాయంటే, తెలుగుదేశం పార్టీలో చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కాంక్షిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాదని కూడా అనుకుంటున్నారు. ఇది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఇది మరీ ఎక్కువగా మనకు కనిపించింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ స్వయంగా ఆ ఫ్లెక్సీలు తీసేయించండి అని ఆదేశించిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఫ్లెక్సీలన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలన్నీ తీయించడం, ఇదంతా విజువల్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమా లాభమా అన్న చర్చ ఒకటి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అధినేత, ఆయన తర్వాత వారసుడు లోకేష్. ఇక దాంట్లో పెద్ద పదవుల విషయంలో అంటే రేపు ఒకవేళ నిజంగానే అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే ఆయన కాకపోతే లోకేష్ అవుతారు, బాలకృష్ణ అయితే కారు. ఎన్టీఆర్ సంబంధించిన వారసుల విషయానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ వారసత్వం అనేది ఒక యాంగిల్. ఎన్టీఆర్ వారసులు అనుకునే వాళ్ళలో బాలకృష్ణ ఉన్నారు, అట్లాగే భువనేశ్వర్ గారు ఉంటారు, అట్లాగే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు, మరి కొంతమంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి అల్లుడు కనుక ఆయన వారసుడు ఎట్లా అవుతాడనేది ఒక ఇష్యూ చాలా కాలంగా ఉంది, అది డిఫరెంట్ ఇష్యూ. మరి తెలుగుదేశం పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు కనుక, తెలుగుదేశం పార్టీని గడిచిన 40 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా నడిపిస్తున్నారు కనుక, సో తెలుగుదేశం పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మారిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా, లేకుంటే బాలకృష్ణ గారు చెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ని అవమానించడం కానీ, జూనియర్ ఎన్టీఆర్ని కించపరచడం కానీ, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీకి దరిదాపుల్లో రాకుండా చేస్తారని అనుకోవడానికి లేదు. తెలుగుదేశం పార్టీలో చేరకపోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. ఆయనకి ఇప్పుడు అంత సమయం లేదు, ఆయన సినిమాల్లో చాలా బిజీగా కూడా ఉన్నారు. బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే భయపడి హడలిపోతున్న కారణం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్ ఒకటి, అండ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు, ఆయనకు సంబంధించిన క్యారెక్టర్స్ అంటే ఆయనకు సంబంధించిన లక్షణాలు పుణికి పుచ్చుకున్న
వ్యక్తి ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్. మాట తీరు కావచ్చు, భాష తీరు కావచ్చు, లేకుంటే అటాకింగ్ పద్ధతి కావచ్చు, ప్రజల్ని కన్విన్సింగ్ చేసే విధంగా మాట్లాడే టాలెంట్ కావచ్చు, ఇవన్నీ ఆయనకు సొంతం. ఇవన్నీ ఆయన కష్టార్జితం. ఆయనకెవ్వరు ట్రైనర్ లేడు. ఆయన ఎక్కడ శిష్యరికం పొందిన దాఖలాలు కూడా లేవు. ఆయనకు స్వతహాగానే ఆ బ్లడ్‌లో వచ్చేసింది. ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో అంటే జనసేన పార్టీని కించపరచడానికి లేదా పవన్ కళ్యాణ్ గారిని కించపరచడానికి గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని. అయితే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్‌లో ప్రవహించే బ్లడ్ ఎవరిది? ఆ బ్రీడ్ ఎవరిది? అది దివంగత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుదే కదా. కానీ బాలకృష్ణ అందుకు సిద్ధంగా లేడు. అయితే తన వియ్యంకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఒప్పుకుంటాడు ఆయన, లేదా తన అల్లుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఒప్పుకుంటాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని అంటే అయ్యే పరిస్థితులు ఉంటే ఒప్పుకునే పరిస్థితులు లేవు అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ పైన కోపం ఎందుకు? ఒక పాయింట్. నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయమే. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణకు భయం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారంటే అర్థం ఉంది, రైట్. లోకేష్ గారు భయపడ్డారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలో ఎంట్రీ ఇస్తే ఆయన ఒక బలమైన ఒక కేంద్రంగా మారుతారు, అంటే పవర్ సెంటర్గా మారుతారు. ఆయన చుట్టూ పార్టీ ర్యాలీ అవకాశం ఉంది ఆయనకున్న టాలెంట్ వల్ల, ఆయనకున్న వాక్చాతుర్యం వల్ల. సో అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళిద్దరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తెరమరుగు చేయడం పెద్దగా సమయం పట్టదు తెరమరుగు చేయడానికి. సరే, ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుందా లేదా అనేది అది హైపోథెటికల్ వ్యవహారం. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే బాలకృష్ణకి ఎందుకు కోపం అన్నది మనం చర్చించాలి. ఎప్పుడైతే సినిమా రంగంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రవేశించిన తర్వాత తన సొంత ప్రతిభతో ఎవరి అండదండ లేకుండా ఆయన ఎప్పుడైతే ఒక రాకెట్ లాగా దూసుకుపోయాడో, ఆస్కార్ అవార్డుల దాకా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం కొనసాగుతూ వచ్చిందో, దాంతో సినిమా రంగంలో ఉన్న చాలామందికి జెలసీ ఉంటుంది. సో అటువంటి జెలసీయే బాలకృష్ణకు కూడా ఉందని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి బాలకృష్ణ లాంటి వాళ్ళు వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. రాజకీయంగా ప్రోత్సహించకండి, సినిమా రంగంలోనే ప్రోత్సహించాలి. రాజకీయంగా కూడా ఆయనకున్న టాలెంట్ని బట్టి అవసరమైతే ఎక్కడ ఆయన సర్వీస్ని వాడుకోవచ్చు అని కూడా చంద్రబాబు, బాలకృష్ణ ఆలోచించవచ్చు. కానీ వాళ్ళకు భయం, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ తమ పీఠాలు కదిలిపోతాయో, లేకుంటే తమకు సమాంతరంగా ఎక్కడ ఆయన తయారవుతాడో, లేదా తమకు పోటీగా ఎక్కడ తయారవుతాడో అనే భయంతో బహుశా వాళ్ళు